హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ ఇంకా దుబాయ్లో నిర్వహించబడుతుంది. అదేంటి రెండు దేశాల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించబడడం ఏంటి అని అనుకుంటున్నారా? ఎందుకు అంటే ఇండియా పాకిస్తాన్ వెళ్ళి క్రికెట్ ఆడదు కాబట్టి ఇండియా ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో నిర్వహించబడుతున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అందులో రెండు సెమీఫైనల్లు ఒకటి ఫైనల్ ఇక రెండు గ్రూపులుగా విభజించబడింది. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్. గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్. ఒక్కో గ్రూప్లో ఒక్కో టీం 3 మ్యాచ్లు ఆడుతుంది. అలా ఆ గ్రూప్లో ఎవరైతే టాపర్గా నిలుస్తారో వారు నేరుగా సెమీఫైనల్కి వెళ్తారు. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క స్కెడ్యూల్. ఇక నిన్న జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మొదటి మ్యాచ్ కరాచీ వేదికగా కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగింది మ్యాచ్. మరి ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ అయితే ఘన విజయం సాధించింది. అందరూ పాకిస్తాన్ గెలుస్తుంది అనుకున్నారు, కానీ న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతోటి గెలిచింది. మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లకి 320 పరుగులు చేసింది, 5 వికెట్లు కోల్పోయి. ఇక విల్ యంగ్ 107 పరుగులు చేశాడు, సెంచరీతో అదరగొట్టాడు. 113 బాళ్లలో అంటే 94 స్ట్రైక్ రేట్, 12 4లు, 1 6. వన్డేలో 90కి పైగా స్ట్రైక్ రేట్ ఉంటే బాగానే ఆడినట్టు అనమాట. అంటే T20లో 100కి పైన 120కి పైన అలా ఉంటే స్ట్రైక్ రేటు బాగా ఆడుతున్నట్టు. ఇక వన్డేలో 90కి పైగా స్ట్రైక్ రేట్ ఉంటే బాగానే ఆడుతున్నట్టు అని అర్థం. కాబట్టి 94 స్ట్రైక్ రేట్ తోటి ఆడాడు కాబట్టి సూపర్గా ఆడాడు. ఇక కాన్వే యాక్చువల్లీ నిన్న మ్యాచ్లో ఏంటంటే అందరూ అంచనాలు కాన్వే మీద పెట్టుకున్నారు, అంచనాలు విలియమ్సన్ మీద పెట్టుకున్నారు. కానీ విచిత్రంగా వాళ్ళిద్దరూ రాణించలేకపోయారు. విలియమ్సన్ చాలా సీనియర్ ప్లేయరు, 2 వరల్డ్ కప్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక విలియమ్సన్, కాన్వే సరిగా ఆడలేకపోయారు. ఇక డైరెల్ మిచెల్ కూడా 2 వరల్డ్ కప్లు ఆడాడు, అతని పైన కూడా అంచనాలు ఉండే. కానీ వీళ్ళు ముగ్గురు రాణించలేకపోయారు. కానీ లాథమ్, వికెట్ కీపర్ లాథమ్ చాలా బాగా ఆడాడు, 118 కొట్టాడు 104 బాళ్లలో. ఒకప్పుడైతే 30 ఓవర్లకి స్కోరు అంటే 5 రన్ రేట్ తోటి మాత్రమే ఆడారు న్యూజిలాండ్. కానీ చివరి 12 ఓవర్లలో వేగం బాగా పెంచి బాగా బాధేసరికి స్కోర్ అయితే 320కి అయితే వెళ్ళింది. ఇక స్కోర్ పెరగడానికి చివరి ఓవర్లలో అసలు కారణం ఎవరంటే గ్లెన్ ఫిలిప్స్. 61 పరుగులు చేశాడు 39 బాళ్లలో, 3 4లు 4 6లు. గ్లెన్ ఫిలిప్స్ రీసెంట్గా ట్రై సిరీస్ జరిగింది పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్. ఆ ట్రై సిరీస్ అయితే న్యూజిలాండ్ గెలుచుకుంది. గ్లెన్ ఫిలిప్స్ దాంట్లో సూపర్గా ఆడాడు. ఆ ట్రై సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు గెలుచుకున్నాడు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు, బ్రహ్మాండంగా ఆడాడు. అదే ఫామ్ అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కొనసాగిస్తున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి, పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే షహీన్ అఫ్రిది సీనియర్ బౌలర్, అంటే వాళ్ళ టాప్ బౌలర్, 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. 10 ఓవర్లు వేసి 68 పరుగులు ఇచ్చాడు. ఇక నసీం షా 10 ఓవర్లు వేసి 63 పరుగులు ఇచ్చాడు, 2 వికెట్లు. నసీం షా బంతిని బాగా స్వింగ్ చేస్తాడు, చాలా క్విక్ రన్నరు నసీం షా. ఇక అబ్రార్ అహ్మద్ 10 ఓవర్లు వేసి 47 పరుగులు ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు. హరీష్ రాఫ్ సీనియర్ బౌలర్ 10 ఓవర్లు వేసి 83 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నప్పటికీ కూడా 83 పరుగులు ఇచ్చాడు, ఎక్కువనే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇక కుస్దిల్ 7 ఓవర్లు వేసి 40 పరుగులు. ఇక సల్మాన్ ఆఘా ఆల్రౌండర్ 3 ఓవర్లు వేసి 15 పరుగులు అయితే ఇవ్వడం జరిగింది. ఇది పరిస్థితి పాకిస్తాన్ బౌలింగ్ది, అలాగే న్యూజిలాండ్ బ్యాటింగ్ది. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే సౌద్ షకీల్ అందరూ అంచనాలు పెట్టుకున్నారు, ఓపెనర్లు బాగా ఆడితే మంచి ఓపెనింగ్ ఇస్తే ఈజీగా చేజ్ చేయొచ్చు. 320 పరుగులు ఈ రోజుల్లో వన్డే క్రికెట్లో పెద్ద లక్ష్యం ఏం కాదు, ఎందుకంటే 350 370 చాలా ఈజీగా చేజ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అలాంటి కరాచీ పిచ్ పైన ఈజీగా చేజ్ చేయొచ్చు సెకండ్ బ్యాటింగ్లో. మరి ఎందుకు చేజ్ చేయలేకపోయారో తెలియదు. వీళ్ళ బ్యాటింగ్ స్టాట్స్ చూసుకుంటే సౌద్ షకీల్ 6 పరుగులు చేశాడు, 19 బాళ్ళు, ఎక్కువ బాల్ ఆడినట్టు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా బాబర్ ఆజమ్ అయితే అందరికంటే సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు, 64 పరుగులు కొట్టి 90 బాల్ ఆడాడు, చాలా ఎక్కువ ఆడాడు. కొంచెం ఫాస్ట్గా ఆడితే బాగుంటుందేమో. 1 6 6 4లు కొట్టాడు, 71 స్ట్రైక్ రేట్ తోటి. ఇక మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్, మహమ్మద్ రిజ్వాన్ పైన చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తూ కెప్టెన్ ఏ టీం అయితే చేస్తుందో వాళ్ళకి కొంచెం తొందరగా క్విక్గా మంచి ఐడియాస్ వస్తాయి, బ్యాట్స్మెన్ గురించి తెలుస్తుంది అని అంటుంటారు. ఎందుకంటే గతంలో ధోని కూడా అలా క్విక్గా డిసిషన్స్ తీసుకునేవాడు, బ్యాట్స్మెన్స్ని వెంటనే అవుట్ చేయించేవాడు, క్విక్ డిసిషన్స్ తీసుకుని బౌలర్స్తో మంచి బాల్స్ వేయించి. సో మరి నిన్న చాలా అంచనాలు పెట్టుకున్నారు. మహమ్మద్ రిజ్వాన్ అలా క్యాప్టెన్స్లో విఫలమైనట్టు తెలుస్తుంది, ఎందుకంటే 300 స్కోరు దాటిపోయింది. ఇక బ్యాటింగ్లో చూస్తే 3 రన్లే కొట్టాడు 14 బాల్కి. ఇక ఫఖర్ జమాన్ బాగా ఆడతాడు అనుకున్నాడు, కొంచెం ఫాస్ట్గా ఆడతాడు. ఒకప్పుడు ఓపెనింగ్ వచ్చేది ఫఖర్ జమాన్, సరిగా ఆడలేకపోయాడు. 41 బాల్లలో 24. ఇక సల్మాన్ ఆగా ఆల్రౌండర్ 42 28 బాల్లలో ఫాస్ట్గా ఆడాడు. ఒక సల్మాన్ ఆగా మాత్రమే, సల్మాన్ ఆగా ఇంకా కుస్దిల్ షా వీళ్ళిద్దరు ఆల్రౌండర్లు, వీళ్ళిద్దరు మాత్రమే ఫాస్ట్గా ఆడారు. అంటే వీళ్ళు కంట్రీలో క్రికెట్ ఆడి అదే ప్లేస్లో
కొంచెం యువ రక్తము కాబట్టి తొందరగా క్విక్గా రన్స్ చేశారు, అదే ఊపులో ఉన్నారు. ఇక 42 పరుగులు సల్మాన్ ఆగా అయితే తయ్యబ్ తహీర్ ఒక్క పరుగు మాత్రమే చేయాలి, స్టాండింగ్ ఇవ్వలేకపోయారు. బట్ లోయర్ ఆర్డర్లో ఎంతో కొంత మ్యాచ్ అనుకున్నారు, చివరిలో ఏమన్నా తిరుగుతుందా, అందరూ ఓపిక పట్టారు. 35 ఓవర్ల తర్వాత కూడా చాలామంది 40 ఓవర్ల వరకు కూడా మ్యాచ్ టర్న్ అవుతుందేమో, వీళ్ళు కొడతారేమో అని అంచనాలు పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకున్నారు పాకిస్తాన్ ప్రజలు కూడా. కానీ వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యాయి. ఇక కుస్దిల్ షా 69 పరుగులు 49 బాల్ 10 4లు ఒక 6 బాగా ఆడాడు లోయర్ ఆర్డర్లో వచ్చి. షహీన్ అఫ్రీద్ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, బ్యాట్ జుల్పిస్తాడు వచ్చి, కానీ ఆడలేకపోయాడు. అంటే ఒక 6 కొట్టి 14 పరుగులు, అంటే లోయర్ ఆర్డర్లో ఒక బౌలర్ కొట్టాల్సిన రన్లు కొట్టాడు, కానీ ఆ విజయంకి హెల్ప్ కాలేదు. అంటే వీళ్ళు లోయర్ ఆర్డర్ బౌలర్స్ కూడా బాగా ఆడారు. ఒకరు 14, షహీన్ అఫ్రీది, నసీం షా 13, హరీష్ రాఫ్ 19, వీళ్ళు బాగా ఆడారు, చాలా బాగా ఆడారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు దెబ్బ ఎక్కడ పడ్డదంటే మహమ్మద్ రిజ్వాన్ దగ్గర పడ్డది, సౌద్ షకీల్ దగ్గర పడ్డది వీళ్ళకి. ఇంకా తయ్యబ్ తహీరు, ఫకర్ జమాన్ వీళ్ళ ద్వారానే అంటే కొంచెం అంటే బ్యాటింగ్ వీళ్ళు స్టాండింగ్ ఇవ్వలేకపోయారు, కొంచెం స్లోగా కూడా వీళ్ళ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. మరి పాకిస్తాన్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, మొదటగా న్యూజిలాండ్ కొన్ని వికెట్లు కోల్పోయినా కూడా స్టాండింగ్ బాగా ఆడారు. ఎవరు? విలియంగ్, లాథమ్, వికెట్ కీపర్ లాథమ్, ఓపెనర్ విలియంగ్ వల్లనే వాళ్ళు గెలిచారని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు అటు ఓపెనరు, ఇక్కడ మిడిల్ ఆర్డర్లో వచ్చిన లాథమ్ వల్లనే మ్యాచ్ గెలిచారని చెప్పుకోవచ్చు. చివరిలో ఎట్లాగూ యాస్టీస్గా గ్లెన్ ఫిలిప్స్ అయితే బ్యాట్ జులిపించాడు. సో న్యూజిలాండ్ గెలవడానికి వాళ్ళ బ్యాటింగ్ కారణం అయితే, పాకిస్తాన్ ఓడిపోవడానికి వాళ్ళ బౌలింగ్ కారణం, వాళ్ళ బ్యాటింగ్ కారణం అని చెప్పుకోవచ్చు. మరి ఇవాటి మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా జరగబోతుంది దుబాయ్ వేదికగా. మరి ఈ మ్యాచ్లో మరి ఎలా ఉండబోతుంది? అందరూ వన్ సైడే మ్యాచ్ జరుగుతుంది అని అనుకుంటున్నారు. ఎప్పుడు చిన్న టీం అయితే తక్కువగా అంచనా వేయద్దు, మ్యాచ్ ఏ విధంగా కొనసాగుతుందో చూద్దాం. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.